అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి ఛానల్. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో భవిష్యత్తులో రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే దీనికి సంబంధించి వారి యొక్క రాశి ఫలాల్లో ఏ విధంగా ఉన్నాయి అనగా స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు గురూజీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, మార్చి మాసంలోని మకర రాశి వారు, కుంభరాశి వారు, అదేవిధంగా మీన రాశి వారికి ఏ విధంగా ఉంది గురూజీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ 3 రాసుల వారికి ఎల్నాడు నడుస్తుంది. మకరం వారికి సంవత్సరం 4 నెలలు ఉంది, ఇంకా కుంభం వారికి 4 సంవత్సరాలు దాదాపుగా ఉంది, మీనం వారికి ఇంకొక 6 సంవత్సరాలు ఉంది, 6 సంవత్సరాలు 2 నెలలు ఏమో ఉంది. ఇది వీళ్ళకి ముగ్గురికి ఎల్నాడు శని. మకరం వారికి సింగిల్గా ఏమిటి అని చూసుకుంటే ఇప్పుడు గురుబలం వేటి మీద ఉంది మకరం వారికి అని చెప్పి చూసుకున్నట్లయితే వీరికి పర్టికులర్గా ఉద్యోగము, ఇన్వెస్ట్మెంట్స్, వివాహం అవ్వడానికి, వివాహం కంటే కూడా కుంభం వారికి వివాహానికి ఎక్కువ ఉంది, ఇన్సూరెన్సెస్ మూలంగా డబ్బులు రావడానికి బాగుంది, జాబు ఇన్సూరెన్సెస్ మూలంగా ధనం రావడానికి మరియు ఇన్వెస్ట్మెంట్స్కి మకరం వారికి చాలా బాగుంది ఇప్పుడు టైం. ఓకే, ఇది గోచార ఫలితాలు మాత్రమే, జన్మజాతకం ఫలితం వేరే ఉంటుంది. ఓకే, సో వీళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి కూడా బాగుంది మకరం వారికి. అంటే విదేశీ ప్రయత్నం చేయొచ్చా చేయకూడదు అంటే గురుబలం ఉంది కాబట్టి చేయొచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ సమయం బాగుంటుంది. రీసెర్చ్ కోసం కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్లో రీసెర్చ్ కోసం కావచ్చు, వీటికి కూడా బాగుంది. మరి జాగ్రత్తలు ఏమిటి అంటే 2వ స్థానంలో మనకి శని, కుజ, రవి, అంటే కుటుంబంలో కొంచెం ఘర్షణ, ఫైనాన్స్ మూలంగా కొంత ఘర్షణ అనేటువంటిది ఇస్తుంది మకరం వారికి. కాబట్టి వీళ్ళు శనికి, కుజుడికి, రవికి, కేతువుకి దానాలు ఇవ్వడం కావచ్చు, లేనట్లయితే కొద్దిగా దీపారాధన చేసుకోవడం కావచ్చు, గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించడం కావచ్చు, ఇవి చేస్తూ ఉంటే కుటుంబ సభ్యుల మధ్యన వచ్చే డిస్టర్బెన్స్ అనేది పూర్తిగా తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక వీళ్ళు చేయవలసిన దేవత ఆరాధన కూడా ఎక్కువగా లలితా అమ్మవారిని, లక్ష్మీదేవి ఆరాధన చేయడం మంచిది. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.